623 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ ప్రముఖులు మన చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి, చైర్మన్ అన్న జైపాల్ గారికి, అదే మాదిరిగా చైర్మన్ సోదరుడు రఘునాథ్ యాదవ్ గారికి, మైపాల్ యాదవ్ గారికి, మన రాజన్ గారికి, కాంగ్రెస్ అనుబంధ సంస్థలు అయినటువంటి యూత్, మహిళా, సేవాదల్, సోషల్ మీడియా, ఎన్ఎస్యుఐ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, కీర్తిశేషులు సురేష్ గారు ఇప్పటివరకు జయపాలన్న గారు చెప్పినట్టు చివరి వరకు కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. పార్టీ ఉనికిని కాపాడుతూ పార్టీ మనుగడ కోసం చివరి శ్వాస వరకు కూడా, ఆ రోజు చనిపోయే ముందు కూడా ఎన్రోల్మెంట్ చేపియాలన్నటువంటి ఆలోచనతోటి మరి ఇంట్లో నుంచి బయలుదేరి గోకుల్ ప్లాట్స్లో కొంతమందితోటి ఈ ఎన్రోల్మెంట్ చేపిద్దామని చెప్పి ఆలోచనతోటి అక్కడికి వెళ్ళి వాళ్ళను పిలిపించి ఒక టిఫిన్ సెంటర్లో చర్చించుకుందామన్నటువంటి సందర్భంలో ఆయన హఠాత్ మరణం చెందడం, అకాల మృతి చెందడం మా అందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి లోన్ చేసింది. అంటే వారి తమ్ముడైనటువంటి నాగేష్ నాయక్ గారు మరి మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్, ప్రస్తుత మాదాపూర్ డివిజన్ అధ్యక్షునిగా మరి వారి యొక్క అన్నగారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. గతంలో మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మరి మనందరికి తెలుసు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా చివరి ఊపిరి వరకు కూడా మరి గడిపినటువంటి విషయం మనందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో ఇప్పటికి కూడా వారు రూపకల్పన చేసి ఆచరణలో తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు, ప్రత్యేకించి రైతులకు ఉచిత విద్య ఏదైతే ఇవ్వడం జరిగిందో అది వారి యొక్క ఘనతనే. అదే మాదిరిగా జలయజ్ఞం పేరుతోటి అనేక ప్రాజెక్టులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేటి కూడా కొనసాగుతూ ఉన్నాయి, ఆచరణలోకి వచ్చినాయి, ప్రజలకు ప్రయోజనాలు చేకూరుతూ ఉన్నాయంటే అది వారి యొక్క ఘనతనే. 108 అంబులెన్స్ ఏదైతే ఉందో వారి ఘనతనే. 104 ఏదైతే ఉందో ఆరోగ్య సేవ వారి ఘనతనే. ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో వారి ఘనతనే. ఒక సంక్షేమ పథకంలో చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహానాయకుడు డాక్టర్ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అనేక రంగంలో ప్రతి ఒక్క రంగానికి ప్రాతినిధ్యం మరి ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి మరి ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యవస్థ అని ఆచరణలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఇటు రైతులకు కానీ, అటు మహిళలకు కానీ, అటు విద్యార్థులకు కానీ, ఇటు ఉద్యోగులకు కానీ ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల పైన ఉందని చెప్పి, విద్యార్థులు ఎప్పుడైతే ఉజ్వలమైనటువంటి విద్య అభ్యసిస్తారో ఈ దేశానికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆలోచనతోటి మరి ఫీ రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ ఓ పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి అంటే ఈ మాదిరిగా ఉండాలని చెప్పి దేశానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను రోల్ మోడల్గా ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని తదనంతరం అనేక మంది ముఖ్యమంత్రులు వారి యొక్క అడుగుజాడలనే మరి నడవడం జరిగింది. వారి యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఆచరణలో లైవ్లో పెట్టి ప్రజలకు మేలయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల ప్రయోజనాలే ముఖ్యమైన భావించి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తీర్చే విధంగా అనేక పథకాలు ప్రజల్లో రాష్ట్రంలో మరి ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మరి సర్వతోముఖాభివృద్ధి కృషి చేసే విధంగా కృషి చేస్తున్నటువంటి మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కావున ఈరోజు ఆ మహనీయుని గుర్తించుకునే విధంగా మన
పార్టీ నాయకులైనటువంటి ప్రముఖులందరూ ఇక్కడికి రావడం, ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటేనే పార్టీ బలంగా ఉంటుందని విశ్వసించినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చొరవ చూపించి నాగేష్ యాదవ్ గారు ముందుకొచ్చి అందరినీ అందరికీ పేరున మరోసారి నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం మరి కొలాబరేట్ అయ్యి మన నాగేష్ నాయక్ గారు మరి మన ఈ బిగ్ టీవీ కానీ సిఎంఆర్ కానీ వివిధ సంస్థలతోటి మరి సంయుక్తంగా నిర్వహిస్తున్నందుకు చొరవ చూపించినందుకు వారికి ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తూ సురేష్ గారి కుటుంబం కూడా ఇళ్ళవేళలుగా ఆ ఒక భగవంతుని యొక్క ఆశీర్వాదం కృపా కటాక్షం వారి కుటుంబం పైన ఉండాలని, వారి పిల్లలిద్దరు కూడా కవులలు, తర్వాత ఇంకొక అమ్మాయి మంచిగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. భగవంతుడు వారికి అన్ని విధాలుగా మరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భం మనవి చేసుకుంటూ మా పార్టీ పరంగా ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భం వచ్చినా తప్పకుండా కూడా చేయూతనిచ్చే విధంగా మేము కానీ మా హైకమాండ్ కానీ మా పార్టీ కానీ తప్పకుండా కూడా కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భం మనవి చేసుకుంటూ మరోసారి ఆ ఆశయ సాధన కోసం మనమందరం కూడా మన కంకణబద్ధులం కావాలని చెప్పి మనవి చేసుకుంటూ నమస్కారం చెప్తాను.